నీ వాక్యము నా పాదమునకు దీపం, అది నా త్రోవకు వెలుగై ఉన్నది. కుటుంబాల్లో ప్రార్థన లేదు, కుటుంబాల్లో వాక్యం చదవడం లేదు, కుటుంబ ప్రార్థనే లేదు, అవుట్డేటెడ్ అయిపోయింది. అందుకే మనం రివైవ్ చేసినాము 1215 ప్రేయర్ సెల్స్ దేవుని మహాదయ వలన ఓపెన్ చేసినాం. దేవుని స్తోత్రం. ప్రతి కుటుంబంలో ప్రార్థనా సెల్ చాలా అద్భుతంగా జరుగుతున్నది. మరి ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ ఐడియా. ఈ తలంపు దేవుడు నాకు ఇచ్చినాడు. ప్రతి కుటుంబాన్ని వెలిగించు ప్రార్థనతో, వారి సమస్యలన్నీ పరిష్కరింపబడుతుంది. వారికి కావలసిన దైవికమైన స్వభావాన్ని దేవుడు ఇస్తాడు, వారికి విజయం ఇస్తాడు. సత్యం అనే దట్టి కట్టుకుని వారు సాతాన్ని ఎదిరించగలుగుతారు. మరి అంతిమ విజయము ప్రభు బిడ్డలకే కదా. అందుకే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని ఏం చేయాలి? విసర్జించాలి. చెడుతనానికి నీ కుటుంబంలో చోటు ఉంటే నువ్వు వర్ధిల్లో.